తెలుగు ఉపాధ్యాయుడు తమకు పాఠాలు సరిగా చెప్పడం లేదంటూ పెదరావూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. స్కూల్లో ఉపాధ్యాయులు సహా విద్యార్థులను విచారించి వివరాలు సేకరించారు. తెలుగు ఉపాధ్యాయునిపై విద్యార్థులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సదరు ఉపాధ్యాయునిపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టిన ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుపై విద్యార్థులు జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు షేక్ యాస్మిన్, బి అవంతిక, ఎన్ సుప్రజ కలిసి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఉపాధ్యాయులు నాగేశ్వర బోధన సరిలేదని, ఆయనను బదిలీ చేయాలని వారు ఫిర్యాదులో కోరారు. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు జిల్లా విద్యాధికారిని ఆదేశించగా ఆమె ఆదేశాల మేరకు తెనాలి జిల్లా ఉప విద్యాధికారిని శాంతకుమారి, మండల విద్యాధికారి ఎం లక్ష్మీనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడగా వారు ముక్త కంఠంతో తెలుగు ఉపాధ్యాయుడిని బదిలీ చేయాల్సిందేనని కోరారు. తెలుగు బోధనలో లిఖితపూర్వకంగా ఆయన చేసిన తప్పిదాలను వెల్లడించారు. దీంతో స్పందించిన అధికారులు నాగేశ్వరరావును జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో ఒకరిని తెలుగు బోధించేందుకు సర్దుబాటు చేశారు. విద్యార్థుల సమస్యలపై సకాలంలో స్పందించని హెడ్ మాస్టర్ సరళను కూడా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సమస్యలపై ప్రధానోపాధ్యాయుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలని, ఇంకా పాఠశాలలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే అధికారుల దృష్టికి తేవచ్చని వారు స్పష్టం చేశారు. సోమవారం గ్రీవెన్స్లో భాగంగా పెదరావూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినిలు తెలుగు మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు చెప్పేటువంటి పాఠాలు అర్థం కావట్లేదని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వెంటనే డిఓ గారు, కలెక్టర్ గారు స్పందించి ఉప విద్యాశాఖ అధికారికి, మండల విద్యాశాఖ అధికారి మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ప్రధానోపాధ్యాయునికి కూడా గతంలో చాలాసార్లు మేము లెటర్స్ ఇచ్చాము, అయినప్పుడు కూడా మేడం గారు స్పందించలేదు అని చెప్పారు. మరి మేడం గారికి తెలియజేసాము, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, మరి ఉప విద్యాశాఖ అధికారికి, డిఓ గారికి ఆ మాస్టర్ గారి యొక్క పరిస్థితి మీద తెలియజేయాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. డివైఈఓగా నేను రావడం జరిగింది. సమస్య ఇక్కడ 9th స్టూడెంట్స్ తెలుగు పాఠాలు అర్థం కావట్లేదని నిన్న సోమవారం హానరబుల్ కలెక్టర్ మేడం గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే డిఓ మేడం గారు ఈరోజు వెళ్ళి రివ్యూ చేయమన్నారు నన్ను. ఆ మేడం గారు చెప్పటం వలన నేను ఈరోజు రావడం జరిగింది. మరి పిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళాను. ముందు క్లాస్ రూమ్కి వెళ్తే పిల్లలు ముక్త కంఠంతో మాకు ఆ మాస్టర్ వద్దు, మాకేం చెప్పడం లేదు, మాకు వేరే టీచర్ గారిని వేయండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 టీచర్స్ ఉన్నారు. 3లో రాజేశ్వరి మేడం గారిని మాకు పంపిస్తే మాకు బాగా అర్థమవుతుంది, అర్థవంతంగా చదువుతారని పిల్లలు అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఆ ప్రకారమే పిల్లల యొక్క ఇష్టం ప్రకారమే మరి మేడం గారిని, రాజేశ్వరి మేడం గారిని ఆ క్లాస్కి కేటాయించడం జరిగింది, 9th క్లాస్కి. మునుముందు ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాఠశాల లెవెల్లో హెచ్ఎం గారిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి హెచ్ఎం గారు కూడా అవేర్నెస్గా ఉండాలని నేను చెప్పడం జరిగింది. పిల్లలకి నుంచి నోటీస్ ఏమొచ్చినా కూడా వెంటనే స్పందించి ఇలాంటి పునరావృతం కాకుండా నాగేశ్వరరావు ఎస్ఏ తెలుగండి. నాకు అతిపెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఏనండి, యాక్సిడెంట్ జరిగింది. నాకు ఏం తెలియదు, చక్కగా పాటలు నిదానంగా చదువుతున్నాను, సబ్జెక్ట్ చక్కగా చదువుతున్నాను, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని కొంచెం నిదానంగా చదువుతున్నారు. వేగంగా చదవడానికి నాకు యాక్సిడెంట్ జరిగిందని, ఆరోగ్యం బాగాలేదని వాళ్ళకి తెలియదు కదండి. ఆరోగ్యం తక్కువ కాబట్టి నేను నిదానంగా చదువుతున్నాను. అంటే నిదానంగా సిలబస్ పూర్తి చేస్తున్నా, నోట్సులు రాస్తున్నా. వాళ్ళకి నచ్చట్లా, అందుకని ఈ మాస్టర్ని మార్చండి అని చెబుతున్నారు. మై నేమ్ ఇస్ కావ్య. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ విత్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. ఈ స్కూల్లో ఏంటంటే మాకు తెలుగు పీరియడ్లో సార్ ఉన్నారు. ఆయన లెసన్ చెప్తున్నాడే కానీ తెలుగు చదవడం ఆయనకే చాలా తప్పులుగా ఉంది. ఆయన చెప్తున్నాడుగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ స్టూడెంట్స్కి అర్థం కాకపోయినా కానీ అర్థమయ్యేలాగా మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయకుండా, ఏమి రాయకుండా, అసలు ఏం అర్థం చెప్పకుండా మొత్తం కన్ఫ్యూజన్ చేస్తున్నారు. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మేము లెటర్ ఇచ్చాము. హెచ్ఎం కంప్లైంట్ చేస్తే లెటర్ని చింపి ఫుట్పాత్ మీద 2 ముక్కలు చేసి పడేశారు. మా పేరెంట్స్ని కూడా పిలిచాము. మా పేరెంట్స్ని పిలిస్తే వాళ్ళు ఎంత చెప్పినా కానీ వీళ్ళు పట్టించుకోలేదు.
ఇంకా ఇలా కంప్లైంట్ చేస్తే ఇలాగ తీసుకొని యాక్షన్ తీసుకొని మాకు తెలుగు సార్ని మార్చారు. ఎవరమ్మా కంప్లైంట్